టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో దాదాపు 6,000 మందిని తొలగించిన సంస్థ వచ్చే నెలలో మరో లేఆఫ్స్ ప్రకటన చేయనుంది. ఈసారి కస్టమర్ సర్వీస్, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లోని ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని సమాచారం. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రొడక్ట్ డెవలపర్లు ఎక్కువగా లేఆఫ్స్కు గురయ్యారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్లో 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉండగా సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో 45,000 మంది పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డేటా సెంటర్ల ఏర్పాటు, అభివృద్ధికి $80 బిలియన్ పెట్టుబడి పెట్టింది. అంతేగాక స్వల్ప, మధ్యశ్రేణి సంస్థలకు సేల్స్, మార్కెటింగ్ బాధ్యతలను థర్డ్ పార్టీ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. సీఈఓ సత్యనాదెల్లా ఈ తొలగింపులు పనితీరు ఆధారంగా కాకుండా సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగమని స్పష్టం చేశారు. కరోనా సమయంలో భారీ నియామకాల తర్వాత 2023లో 10,000 మందిని యాక్టివిజన్ బ్లిజర్డ్ సొంతం చేసుకున్నాక వీడియో గేమ్ విభాగంలోనూ లేఆఫ్స్ చేపట్టింది. ఏఐ విస్తరణతో ఉద్యోగ భయాలు పెరుగుతున్నాయి. కస్టమర్ సర్వీస్, క్లరికల్, క్రియేటివ్ రోల్స్లో ఆటోమేషన్ రిస్క్లో ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత్లో 66% మంది ఏఐ తమ ఉద్యోగాలపై ప్రభావం చూపవచ్చని ఆందోళనలో ఉన్నారు. అయితే ఏఐ కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హాంగ్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ అంటున్నారు. ఏఐ ఉత్పాదకతను పెంచి మానవ వనరులను సృజనాత్మక పనుల వైపు మళ్లిస్తుందని చెబుతున్నారు.